హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు ఐచర్ మోటార్ దీని చరిత్ర తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది ఈ స్టోరీ విన్నాక మీకు అర్థమవుతుంది. అసలు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది ఈ స్టోరీ తోటి మీకు ఒక మెరుపు అంటే ఒక మెరుపు మెరుస్తుంది. ఒకసారి వినాలి ఫ్రెండ్స్. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో వింటే స్టాక్ మార్కెట్ మీద దృష్టి ఉండాలన్నా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. 1 ఇయర్కి వచ్చేసరికి పర్సంటేజ్ ఇక్కడ కానొస్తుంది 37%. 5 ఇయర్స్కి వచ్చేసరికి ఒక 181%. అంటే పర్సంటేజ్ లెక్క కడితే లాస్ట్లో మొత్తం ఎంత వస్తుందో చూద్దాం. టోటల్గా అంటే మనం ఓపెనింగ్ చూస్తుంది ₹1.22 1999లో ఉంది. ఇప్పటికి 26 సంవత్సరాలు వేసుకోండి గతానికి పోతే. అంటే ఇయర్కి వచ్చేసరికి 2000 ఇట్లా 2002 2004 2007 2009 2012 2016 2017 2018 2019 2020 21 22 23 24 25 టోటల్గా వచ్చేసరికి పెరిగింది 6,08,588%. అయితే దీని క్యాల్కులేషన్ రూపంలో మనం అప్పుడు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే నెలకు ఎంత అయింది, రోజుకి ఎంత అయింది, మొత్తం టోటల్గా ఎంత పెరిగింది, టోటల్గా మనం ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. వినాలి ఫ్రెండ్స్. మనం చెప్పే విషయాలని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది మీకు దీంతో ఒక అర్థమవుతుంది. మనం చూడవలసిన విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్యాల్కులేషన్ రూపంలో ఉన్నది క్యాల్కులేషన్ చేద్దాం. ఫస్ట్ దీనికి పెట్టిన పెట్టుబడి ₹1.22 ఇంటూ 1,00,000 షేర్లు వస్తాయి. 1,00,000 వేసుకున్నాం అంటే ₹1,22,000. అయితే టోటల్ అమౌంట్ మనం పెట్టింది ₹1,22,000 1999లో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చూస్తే 74.26 ఇంటూ 1,00,000 అంటే ₹74,26,00,000 అయింది. ఇప్పటికి ₹74,26,00,000. అయితే దీంట్లో ₹74,26,00,000 26 సంవత్సరాలు కనుకుంటే సంవత్సరానికి ₹2,80,61,538 అంటే సంవత్సరానికి 3 కోట్లు వేసుకోండి మినిమం. అలాగే 12 నెలలు అంటే నెలకి ఎంత పెరిగింది? నెలకు వచ్చేసరికి ₹23,80,128. అలాగే మంత్ తీసుకుందాం. ఒక మంత్ నెలకు వచ్చేసరికి ₹79,337 30 రోజులకు గాను. అదే 24 గంటలకు తీసుకుంటే మనకు వచ్చింది గంటకి ₹3,305. మనం పెట్టిన 1999 నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి ఈ అమౌంట్ అయ్యింది. ఇది క్యాల్కులేషన్ రూపంలో ప్రాక్టికల్గా చెప్పిన విషయం. ఇది ఒకసారి చూడండి. మనం పెట్టిన దానికి 1,00,000కి 74 కోట్లు అంటే ఎక్కడన్నా వేరే దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉందా? ఒక్కటి కామెంట్ చేయండి. ఇలాంటి కంపెనీలు మనకు దొరుకుతాయంటే వెతకాలి, అలా హోల్డింగ్ చేయగలగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. దీంట్లో మెయిన్ చేసింది ఏం లేదు, ఓపిక. ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ వదిలిపెట్టి ఉన్న వాళ్ళకి ఇప్పటికి ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పడానికి. ఎందుకు చెప్తున్నామంటే స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టాలంటే ఎందుకే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది మనం చెప్పడానికి ఈ ప్రయత్నం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేటు. ఇలాంటి వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల గురించి మనకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మేము పెట్టిన వెంటనే నోటిఫికేషన్లో మీకు అందుతుంది. ప్లస్ మీతో పాటు నలుగురు షేర్ చేయడం వల్ల ఈ కంపెనీ ఇలా ఉన్నదని చెప్పడానికి ఈ ప్రయత్నం. ఇలాంటి న్యూస్ గురించి ఇంకేమైనా కావాలంటే మన స్టార్ నిమ్మల కాంటాక్ట్ కానీ. జై శ్రీమన్ నారాయణ.